హైదరాబాద్ గోదావరికని సింగరేణి క్వార్టర్ల కూల్చివేత బాధితులు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అరాచక పాలన చేస్తున్నాడని ప్లాకార్డులు ప్రదర్శించారు. గోదావరికని లక్ష్మీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని కేటీఆర్కు మొరపెట్టుకున్నారు. 82 క్వార్టర్లకు కరెంటు, నీళ్లు కట్ చేసి ఇబ్బందులకు గురిచేసి క్వార్టర్లు కూల్చివేశారని అన్నారు. మాకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ను వేడుకున్నారు. కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. గతంలో 70 ఏళ్లలో ఏ ప్రజాప్రతినిధులు పనులు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైతుందంటే సిడిఎంఏ అనుమతి విధానపరమైన నిర్ణయం సింగరేణి జస్ట్ ఎమ్మెల్యేకు ఆలోచించి తీసేయాలని ఆయన చెప్తున్నారు. 150 ఫీట్ కావాలి సార్. ఇక్కడ ఇటువైపు తీయడం సార్ న్యాచురల్ జస్టిస్ లేదు. ఇటువైపే మొత్తం తీసుకుంటారు. ఇటువైపు 5 ఫీట్ కూడా తీయాలి. హాల్స్ మ్యాటర్ అంటే ఏదైనా బడ్జెట్ అలొకేషన్ అయినా లేకపోతే ఏదైనా వాళ్ళు అంటున్నారు మాన్పూల్ ఎమ్మెల్యే రామోనల్ కాన్స్టిట్యూన్సీ మక్కన్ సింగ్ రాష్ట్ర డిపిఎస్సి అని చెప్పి సింగిల్ పర్సన్ ఇక్కడ ఏమంటారు రిక్వెస్ట్ టు రిమూవ్ రోడ్ వైడనింగ్ అండ్ వాకింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ చాలు సార్ 2000 సమయం ఇచ్చింది. మరి వారితో మేము మాట్లాడిన తర్వాత మా యొక్క సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి మరి మాకు పరిష్కారం చూపాలని మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఇక్కడ 70 ఏళ్ళకి